కొని మనంగా పరిశీలన చేసుకుని పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని లేఖన భాగాలు చదువుదాం. ఆ తర్వాత మనం పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి యోగ్యముగా పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 ఈ 27, 28 వచనాల్ని మనం కలిసి చదువుకుందామండి. కలిపి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాల్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. ఆ రీతిగా నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. 33వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకునుడి. మరొక మాట కూడా చదువుదామండి. ఇందులోనే 13వ వచనాన్ని 12వ వచనాన్ని మనందరము కలిసి చదువుదామండి. 12వ వచనాన్ని మనందరము కలిపి చదువుదాం. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా కొద్ది సమయం మనంగా పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. తప్పక మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకున్న తర్వాతే ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందాలి. కానీ మనం పరీక్షించుకోకుండా పరిశీలన చేసుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ఆధిక్యత మనకు లేదు. ప్రతిసారి మనం ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనం పరీక్షించుకోవాలా. ఏమండి, గత ఆదివారం నేను ప్రభు దగ్గర పరీక్షించుకున్నాను, అలాగే నేను చేయవేశాను, మరి ఈ వారము కూడా నేను అలాగే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాను. మళ్ళీ ఎందుకు పరీక్ష? పోయిన వారం చేసుకున్నాను కదా, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా నేను బాగానే ఉన్నాను, మరి ఇంకా మళ్ళీ నేను ఎందుకు పరీక్షించుకోవడము అని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయదు. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయలేదు అంటే మంచిదే. ఒకవేళ నువ్వు చేస్తే దాన్ని సరి చేసుకో, అంతే. అందుకనే దేవుని వాక్యము 2 విధాలుగా నీకు చెప్తుంది. అది నీలో ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించే, అది నీలో లేకపోతే నువ్వు యోగ్యముగా ఉన్నావని గుర్తించి నువ్వు నా రక్త మాంసంలో పాలు పంపులు పొందు. అది అందుకనే ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరిశీలన చేసుకోవలసిన వారు ఉంటారు. తను తాను పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలి అంటే, నాలో దేవునికి అయోగ్యమైనది లేక నాలో దేవునికి ఇష్టం లేనిది ఏది నాలో ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని నమ్మిన వారము అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన నమ్మిన వారమని చెప్పుకునే ప్రతి వారు కూడా ఆయన నమ్మినట్లుగానే జీవించాల. ఆయన నమ్మిన వారమని చెప్పుకొని ఆయనకి నమ్మదగిన వారిగా మనం లేకుండా ఉంటే మనం ఎలా దేవుని బిడ్డలం అవుతాం? అందుకనే ఈనాడు చాలామంది లోకములో చెప్పుకోవడానికి దేవుని బిడ్డలు. ఈరోజు చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళు ఎలాగున్నారంటే చెప్పుకోవడానికి మాత్రమే నోటి మాట వరకు మాత్రమే యేసుప్రభువుని నమ్ముకున్నారు, కానీ వారి జీవితంలో మాత్రం దేవుడు లేడు. నిజంగా నీ జీవితంలో దేవుడు ఉంటే నువ్వు మాటలు ఏమి చెప్తున్నావో నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి. నీ మాట ఒకటి, నీ క్రియ ఒకటి అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అందుకని మత్తయి సువార్త 15వ అధ్యాయం అంటాడు,
వారి నోటికి నేను సమీపముగా ఉన్నాను, అంటే వారు నన్ను పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయమునకు నేను దూరంగా ఉన్నాను అంటాడు. అదే ఇర్మియా అంటాడు, వారి నోటికి నేను సమీపముగా ఉన్నాను కానీ వారి అంతరింద్రియములకు నేను దూరముగా ఉన్నాను అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనమండి. 12:2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. సరే, ఈరోజు దేవుడు ఎలాగున్నాడు అంటే చాలామందికి చెప్పుకోవడానికి మాత్రమే దేవుడు, కానీ వారి బ్రతుకులో మాత్రం దేవుడు లేడు. అంటే క్రియల్లో దేవుడు లేడు, వారు చేసే కార్యములో దేవుడు లేడు. ఇలాంటి వారు దేవుని బిడ్డలాగా అవుతారు. ఇలాంటి వారు ఎవరు దేవుని యొక్క రాజ్యములో కూడా ప్రవేశించరు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటాడు. ఈరోజు మనం దేవుని పిలిచేవారము కాదు, దాని శక్తిని ఎరిగిన వారు. అందుకని అంటాడు, మనం అందరము కూడా పైకి భక్తి కలిగిన వారు మాత్రమే కాదు, దాని శక్తిని ఎరిగిన వారు. అవునంటారా? ఈరోజు నిజంగా మనం యేసు ప్రభువారిని ప్రభువాని పిలవడం వరకు మాత్రమే కాదు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన శక్తిని ఎరిగిన వారు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. తీతు రాసిన అపొస్తలుడైన పౌలు తీతునకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమండి. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. సరే, వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారే కానీ ఆయన క్రియల చేత ఆయన శక్తిని ఎరగలేని వారు. అందుకని మనము దేవుని నమ్మిన వారు అంటే మాటలు చెప్పేవారు మాత్రమే కాదు, క్రియలలో కూడా చూపించేవారు. అందుకని అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వెన్నైనా చెప్పొచ్చు, నీలో ఆ క్రియలు లేనప్పుడు నువ్వెన్ని చేసినా చచ్చిన వారితో సమానము. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ క్రియలను మార్చుకో, నీ క్రియలను చక్కదిద్దుకో, చావునైనా వాటిని ఇప్పటికైనా బలపరుచుకో. కాబట్టి ఈ రోజున దేవుడు మరలా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనమందరము యేసు ప్రభువుని నమ్ముకున్న వారము, మనం దేవుని యొక్క ప్రజలమని చెప్పుకునే వారమే కాదు కానీ దాని శక్తిని ఎరిగిన వారము. అంటే ఆయన యొక్క నమ్ముకున్న ప్రతి సత్కార్యం విషయంలో మనము దేవునికి తగినట్లుగా నడుచుకునేవారు. ఈ రోజున ఒకవేళ ఇంకా మనం చెప్పుకునే వారిగానే ఉండి ఆ దేవునికి తగినట్లుగా మనం నడవకపోతే మనం దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతున్నామనే సంగతి మర్చిపోకు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారు అందరూ ఎవరు అంటే ఆయన చిత్తమును జరిగించేవారు, ఆయన ఇష్టాన్ని జరిగించేవారు. కాబట్టి ఈ రోజున మనం యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము ఎంతవరకు దేవుడిలో జీవించగలుగుతున్నాం? యేసు ప్రభువు ఒక మాట అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను పగిలింపగలనంత పరిపూర్ణమైన శక్తి మీకు ఉంటుందట. ఆవగింజంత విశ్వాసము. దేవుడి మీద మనకు ఉండవలసిన నమ్మకం ఎంతంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట. ఎంత బలమైన వారు అయిపోతారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా మీద నీకు కొంచెం విశ్వాసమైనా ఉందా అంటే మనము విశ్వాసమని చెప్పుకునే వారిమే తప్ప నిజంగా మనలో విశ్వాసమే లేదండి, నమ్మకమే లేదు కదా. సరే, మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక మంచి మాటను వాడాడు. ఆయన ఏం వాడాడు అంటే, విశ్వాసము అందరికీ లేదు అంటాడు ఆయన. క్షమించండి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమండి. 3:2 మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామే కానీ విశ్వాసం అని పిలువబడుతున్నాం, కానీ మనలోనే విశ్వాసం లేదు. అసలు నమ్మకమే లేదు. విశ్వాసం అంటే మీ అందరికీ తెలుసు కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 10. విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నవంటకు నమ్మడమే విశ్వాసము. అది నమ్మకం అంటే. నువ్వు ఏదైతే నిజంగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చావో, ఆయన నమ్ముతున్నావో, ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. నువ్వు ఏదైతే ఇది జరగదు అనుకున్నావో అది జరిగించగలిగిన వాడు, నీ బ్రతుకులో ఏది అవ్వదు అనుకున్నావో అది అవ్వేలాగా చేయగలిగిన వాడు. ఈ లోకంలో నువ్వు ఆయన నమ్మాలే కానీ ఏదైనా చేయగలిగిన వాడు. అందుకని అంటున్నాడు, విశ్వాసం అందరికీ లేదట. అందరూ దేవుణ్ణి నమ్మలేరు. వారు దేవుని మందిరానికి వస్తారు, విశ్వాసులుగా పిలువబడతారు, వారు దేవుని బిడ్డలేని చెప్పబడతారు, కానీ దేవుడి మీదే విశ్వాసం ఉండదు వాళ్ళకి. వారు దేవుడినే నమ్మలేని వారు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఆయన 6,03,550 మంది కాలుబలము ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వారు సైన్యముగా బయటకు వచ్చినప్పుడు, ఇన్ని లక్షల మంది సైన్యములో ఎంతమంది కనాను దేశం చేరారు అంటే ఇద్దరు చేరారట. ఉన్న వాళ్ళందరూ మార్గ మధ్యములోనే చనిపోయారట. ఎందుకు దేవుడు వాళ్ళు చనిపోయారు అంటున్నాడు? వారికి ఏమి లేదట, విశ్వాసం లేదు, నమ్మలేదు. వీళ్ళు నమ్మలేదు. ఏమని నమ్ముతలేదు వీళ్ళు? కనానులోనికి ప్రవేశిస్తామని నమ్మకం వీళ్ళకి లేదు. ఎందుకంటేనంట, మోషే 12 గోత్రాల నుంచి 12 మంది గోత్రకర్తలను ఏర్పరిచి 12 మందిని ఏర్పరిచి బలవంతులైన వారిని కనాను దేశానికి వేగు చూడడానికి పంపించినప్పుడు 40 రోజులు సంచరించి వారు కనాను దేశం నుంచి తిరిగి వచ్చినప్పుడు చూసి వచ్చిన వారు వీళ్ళకి చెప్పారట విషయమని. 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పారు. అక్కడ దేశం అయితే మంచిది, అక్కడ వృక్షాలు అంటే ఫలవృక్షములన్నీ కూడా ద్రాక్ష పండ్లు కానీ ఒలీవ చెట్లు కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా విస్తారమైన పంటలు పండుతున్నాయి. కానీ అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా ఎత్తరైన మనుషులు, చాలా బలమైన మనుషులు. ఆ మనుషులతో మనం యుద్ధం చేయలేం. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర మనం ఎలాగుంటాము అంటే మిడతల్లా కనపడతాం. వారి దగ్గర మనం మిడతల్లాగా ఉంటాం. వారు మళ్ళీ ప్రాణముతోనే మింగేస్తారు. కాబట్టి ఇశ్రాయేలులారా, మా మాట నమ్మండి, మేము చెప్పేది నిజము, మనం ఆ రాజ్యాన్ని జయించలేము అని ఈ 10 మంది చెప్పిన సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ నమ్మారు. కానీ యెహోషువ కాలేబులు ఇద్దరు చెప్పిన మాటను ఎవ్వరూ నమ్మలేదు. అందుకన్నాడు, వారు నన్ను నమ్మలేదు గనుక మోషేతో చెప్పాడు, మోషే ఎన్ని కార్యాలు చేశాను నేను వీళ్ళకి, వీళ్ళంతటి వీరేమైనా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారా? వారు సముద్రాన్ని దాటారా? వీళ్ళంతటి వీరు అరణ్యంలో పోషించబడ్డారా? వీళ్ళు ఎవరికి ఆహారం పెట్టారు? నేను కాదే, వీళ్ళందరికీ పెట్టింది. ఇన్ని నేను చేసిన దేవుణ్ణి ఎందుకు నేను కనాను దేశం ఇవ్వలేనని అపనమ్మకం వీళ్ళకి. మన జీవితంలో ఎన్ని జరిగినా, ఎన్ని మేలు పొందినా ఇంకా మనలో అనుమానమే ఉంటుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమో దేవుడు ఏం చేస్తాడో, ఎలాగవుతుందో, ఇంకా నా భవిష్యత్తు ఏమైపోతుందో, ఎప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడతామే తప్ప నా దేవుడు ఉండగా నాకేంటండి అని ఎప్పుడు మనం ధైర్యంగా చెప్పలేం. ఇంతవరకు నా దేవుడిని కార్యాలు చేసిన దేవుడు, ఇంతవరకు నా దేవుడు నా జీవితంలో ఇన్ని మేలు చేసిన దేవుడు ఇక ముందుకు కూడా చేయగలుగుతాడు అని ధైర్యం లేనివారు. అందుకనే వాళ్ళు కూడా అదే అన్నారు. అందుకే దేవుడు అన్నాడు, మోషే
వీళ్ళలో ఏ ఒక్కరిని కూడా నేను కనాను దేశం తీసుకువెళ్ళను, వీరి కడుపును పెట్టిన పిల్లలు మాత్రం తీసుకెళ్తానేమో కానీ వీళ్ళెవరిని తీసుకెళ్ళను అని వారిని అరణ్యంలో చంపేశాడట. ఎందుకంటే వారికి విశ్వాసం లేకపోవడం వల్ల. ప్రియ సహోదరుడా, ఈరోజు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారిని చెప్పుకుంటున్నాం. మనలోనే విశ్వాసం లేకపోతే, మనలోనే నమ్మకం లేకపోతే ఇక దేవుని యొక్క రాజ్యంలోనికి ఎలాగ ప్రవేశించగలుగుతాం? మనం నిజంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? మనందరి నమ్మకం ఏంటంటే లోకంలో బ్రతకాలంటే, ఈ లోకంలో జీవించాలంటే ఏదో ఒక ఆధారం మనకు ఉండాలి. బ్రతుకు తెరువు కొరకు ఏదో ఒకటి ఉంటేనే కానీ మనం బ్రతకలేము. ఇది మనందరి నమ్మకం. అందుకనే దేవుడు ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవీ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు అంటే ఏర్పరచుకున్నాడు. ఆ గోత్రానికి వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, లేవీ గోత్రములో పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా ఏ ఆస్తులు వాళ్ళకి ఉండకూడదు. అందుకని కనాను దేశంలోనికి ప్రవేశించినప్పుడు 11 గోత్రాల వారికి ఆస్తిని పంచాడేమో కానీ 12వ గోత్రానికి ఆస్తిని ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేయాలి అంటే నా యాజక ధర్మాన్ని చెయ్యాలి, వీరు లేవీలు నన్నే అత్తుకోవాలి, నా యాజక ధర్మాన్ని చెయ్యాలి. వీళ్ళకి ఆహారం మరి వీళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే, నా మందిరములోనికి ఏదైతే తేబడుతుందో అదే వీళ్ళకి ఆహారం. వీళ్ళు ఎప్పుడూ నా మందిరంలోనే ఉంటారు, నా పనే చేస్తూ ఉంటారు. నా మందిరంలోకి వచ్చే వాటన్నిటినీ అర్పణలు, బలులు, ఈ అన్నిటిలో వీళ్ళు భాగాన్ని తీసుకొని వీళ్ళు అనుభవిస్తారు. అంతే తప్ప వీళ్ళకంటూ వీళ్ళకి ఏమీ ఉండకూడదు. మీకు ఒక మాట చెప్తాను, ఇది బైబిల్లోనే ఖచ్చితంగా చెప్పాడు. మీరు ఇర్మియా గ్రంథములో 46వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఇర్మియాతో దేవుడు ఏమంటాడంటే, ఇర్మియా, నువ్వు రేకాబీలు దగ్గరికి వెళ్ళి రేకాబీలు యొక్క సంతానములో ఏ ఒక్కరైనా వాళ్ళ కోసం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారేమో, వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా ద్రాక్ష తోటలు నాటారేమో, వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా సమకూర్చుకున్నారేమో నువ్వు వెళ్ళి అడుగు, నేను ఈ మాట చూపిస్తాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము రేకాబీల దగ్గరికి ఇర్మియా వెళ్ళినప్పుడు, క్షమించండి, 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 7-8 వచనాలండి. 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యెహోనానును అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గనుక యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. క్షమించండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. 35వ అధ్యాయము 5, 6, 7 వచనాలండి. 3 వచనాలు చదువుదాం. నేను రేకాబీల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనకూడదు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుమంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా
కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షావనములను కానీ పొలములను కానీ సంపాదించుట లేదు, విత్తనమైనను చల్లుట లేదు. మరి ఎలా బతుకుతున్నారండి వీళ్ళు? ఏమీ చేయకుండా ఎలా బతుకుతారు చెప్పండి వీళ్ళు? ఇప్పుడు మనం బతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఏదో ఒక ఆధారం ఉండాలా. మనం బ్రతుకుదేరు కొరకు ఏదో ఒక ఆధారం ఉండాలా. ఏదో ఒక పని లేకపోతే మనం లోకంలో బ్రతకలేం. కానీ యెహోనాదాబు ఈ రేకాబీలతో చెప్పాడట, మీరు ఏ పని చేయకూడదు, మీరు ఇలాగే ఉండాలని. పోనీ దేవుడు చెప్పాడా? వీళ్ళకి దేవుడు కూడా చెప్పలేదట. వీళ్ళకి యెహోనాదాబు చెప్పిన మాటను బట్టే వీళ్ళు ఎంత ఖచ్చితంగా ఉన్నారట. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇర్మియా వాళ్ళు ఎంత ముఖం, యెహోనాదాబు చెప్పిన మాటను బట్టే వాళ్ళు అంత ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఉన్నారే. మరి అలాగైతే నేను నా ప్రజలతో నేనే నిన్ను పంపించి మాట్లాడిస్తున్నాను. నిన్నే కాదు, నీలాంటి ప్రవక్తల్ని నీకంటే ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి నేను పంపిస్తున్నాను. మరి ఇలా మాట విన్నారా? వీళ్ళు నా మాటే వినలేదు. చూడు వీళ్ళు ఎలాగున్నారు. వాళ్ళ పితరుడైన యెహోనాదాబు వీళ్ళకి ఆజ్ఞాపిస్తేనే వీళ్ళు ఇప్పుడు వరకు ద్రాక్షారసము త్రాగలేదు, ఎండ్లను కట్టుకోలేదు, వారు ద్రాక్షావనములు నాటలేదు, వారు విత్తనములు విత్తలేదు, వారు పొలాలు కొనుక్కోలేదు. వాళ్ళకి ఆధారం ఏమీ లేకపోయినా వాళ్ళు ఇంకా ఇప్పుడు దాకా బతికే ఉన్నారు కదా. మరి ఇప్పుడు దాకా వాళ్ళు బ్రతుకున్నప్పుడు మరి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? వారిని ఎవరు బ్రతికిస్తున్నారు? నేను కదా. మరి అలాగ నేను బ్రతికించే దేవుడు అన్నప్పుడు మరి మీరెందుకు నన్ను నమ్మలేకపోతున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడిని వదిలేసి వారు లోక సంబంధమైన దేవుళ్ళ దగ్గరికి, దేవతల దగ్గరికి వీరు వెళ్ళారు. మీరే మమ్మల్ని కాపాడాలా, మీరే మమ్మల్ని పోషించాలా, మాకు మీరే ఆస్తినివ్వాలని ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు అన్నాడు ఇర్మియా, చూసావా ఈ ప్రజలు వాళ్ళ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞాపించింది చేస్తేనే వాళ్ళు నేను పోషిస్తున్నానే, కానీ ఈ ప్రజలు నన్ను పోషిస్తలేదు. ఈ ప్రజలు నేను కాపాడలేనా? వీళ్ళకి ఇవ్వలేనా? నేను ఎందుకు ఇవ్వలేదన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు నా మాట వింటే కదా నేను ఇవ్వడానికి ఏదైనా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, మనకు బ్రతకడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిజంగా మీరు బ్రతకడానికి మీకోసం అన్నీ సంపాదించుకున్నారు, కానీ ఇంకా మీలో ఈ అవిశ్వాసము పోలేదు. దేవుని నమ్మలేకపోతున్నారు. మీకు ఇల్లున్నాయి, బ్రతకడానికి ఆధారమైన పనులు ఉన్నాయి, మీరు సంపాదించుకున్నారు, మీరు అన్ని రకాలుగా మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా మీకు అనుమానమే. ఏమో ఏమైపోతామో, ఏమో ఏం జరుగుతుందో, ఇంకా మేము మా జీవితం ఏమి సంపాదించాలి, ఇంకా మా బ్రతుకులేంటని ఇంకా ఆలోచిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను మీరు నమ్ముతా లేదు, మీరు నా మీద విశ్వాసమే లేదు. మీకు ఎప్పుడు అనుమానమే, మీరు ఎప్పుడు అనుమానించడమే, ప్రతి దాంట్లో కూడా మీరు నన్ను అనుమానిస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు ఎంతో బాధపడుతున్నాడు. మీ విషయంలో నేను ఎందుకు దుఃఖపడుతున్నాను అంటే, మీ విషయంలో నేను ఎన్ని కార్యాలు చేసినా మీరు మాత్రం నన్ను నమ్మలేదు. ఎందుకు? ఏమైనా నేను చెడ్డవాడినా? అలా కూడా కాదు. పోనీ నేను మీకు ఇవ్వలేదా? అలాగో కూడా లేను. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీరు నన్ను నమ్మలేదు, నా మీద ఎందుకు మీకు ఆ నమ్మకం లేదు అంటే, ఆయన అంటున్నాడు, మీ జీవితంలో ఎప్పుడు కూడా నాకంటే మీరు ఈ లోకం మీదే ఆధారపడ్డం ఎక్కువైంది. మీరు ఎలాగున్నారు అంటే దిమనసు కలిగిన వారు, రెండు మనసులు కలిగిన వారు. మీరు నమ్ముకుంటే అంటే స్థిరంగా ఒకదాని మీద నిలబడలేరు. ఉంటే దేవుడి మీద లేదా లోకం మీద, ఏదో ఒకదాని మీదే నువ్వు స్థిరపడాలి తప్ప రెండిటి మీద స్థిరపడడానికి ప్రయత్నించే. నువ్వు రెండిటి మీద స్థిరపడాలి అనుకుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నష్టపోయేది నువ్వే. మీ అందరికీ తెలుసు, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఆయన ఈ సంఘాల గురించి ఆయన చెప్తున్నప్పుడు చివరి సంఘమైన లవోదికేయ సంఘం గురించి ఆయన చెప్తాడు. లవోదికేయలో ఉన్న పరిశుద్ధులైన వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెచ్చగా నువ్వు లేవు, చల్లగా నువ్వు లేవు. ఎలాగున్నావు అంటే నులివెచ్చనగా ఉన్నావు.
నులివెచ్చనగా ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు ఇలాగ నులివెచ్చగా ఉండడం వల్ల నా నోటి నుంచి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఉంటే నువ్వు దేవుళ్ళలోని లేవు, పని ఉంటే లోకంలోని లేవు. నీకు దేవుడు కావాలా, దయ్యము కావాలా? సరే, మనకు రెండూ కావాలా. నీకు అవసరం వచ్చినప్పుడేమో దేవుడిని ఉపయోగించుకుంటావు, నీకు దేవుడు అవసరం లేనప్పుడేమో దయ్యం అవసరం వచ్చినప్పుడు దయ్యాన్ని దగ్గరికి వెళ్తావు. ఇలాగ నువ్వు ఉపయోగించుకుంటే నీకేం మేలు జరుగుతుంది? అవునా? మీకు చెప్తాను. ఇశ్రాయేలు రాజు అయిన సౌలు రాజు అయిన తర్వాత ఈయన ఒక పని చేశాడు. ఏం చేశాడు అంటే తన దేశంలో కర్ణపిశాచి కలిగిన వారిని, సోదెగాండ్రులను, మాంత్రికులైన వారిని అందరినీ దేశంలో నుంచి వెళ్ళగొట్టేశాడు. అవునా? మీరు దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళి మీరు ఏది శకునము చూసుకోకూడదు అని వాళ్ళందరినీ ఊరి వెలుపల గెంటేశారు. అసలు ఇంక వాళ్ళు ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజల కాపురం ఉండడానికి అర్హత లేకుండా చేశాడు సౌలు. వీళ్ళెవరిని అందరినీ గెంటేసిన తర్వాత దేవుడి మీదే ఆధారపడడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులైన తర్వాత దేవుని యొక్క మాట వినకుండా సౌలు దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల దేవుడు సౌలును వదిలేశాడు. సౌలును వదిలేసినప్పటికీ కూడా సౌలును వదిలేశాడు దేవుడు అనే సంగతి తనకు ఎప్పుడు తెలిసింది? చాలా సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? ఈ రోజు నువ్వు దేవుడిని వదిలేసినంత మాత్రానికి వదిలేగానే నీకేం కష్టాలు వచ్చేయు, నీకేం బాధలు వచ్చేయు, నీకు ఏ సమస్యలు ఉండవు. ఎప్పటికొస్తాయి తెలుసా? కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ సమస్యలు నీ మీదకి వస్తాయి. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు. ప్రభువా, నేను తప్పు చేశాను, ఆ రోజు నిన్ను వదిలేయడం వల్లే నాకు ఇలాగ జరిగింది, నీ మాట వినకపోవడం వల్లే నాకు ఇలాంటి కష్టం జరిగింది, నన్ను క్షమించు తండ్రి అని దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తావు. కానీ దేవుడు నీకు ఇంకా మాట్లాడతావు. ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు దేవుడు కావాలి, కానీ ఆయన అవసరమైనప్పుడు నువ్వు లేనప్పుడు నీకు ఎలాగ ఉంటాడు ఆయన? నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత ఆయన కూడా నీకు కొలుస్తాడు. ఆయన నువ్వేదనుకోకు, ఆయన ఏదో మనం ఎలాగున్నా పర్లేదు దేవుడు ఏదైనా చేసేస్తాడో అని అనుకోకు. అందుకని మీరు మత్తయి సువార్త చదువుతున్నాడు, మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడుతుంది. నువ్వు ఏం చేస్తావో దాని ఫలితాన్నే అనుభవిస్తావు. ఇప్పుడు సౌలు దేవుని వదిలేశాడు, అసలు దేవుడు మాటే ఎత్తలేదు. కొన్ని సంవత్సరాల వరకు రాజ్యం ఉంది, సైన్యం ఉంది, ప్రజలు తన మాట వింటున్నారు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవరికి తనకి ఏ కష్టమేమీ లేదు. కానీ ఒక రోజు రానయ్యొచ్చింది, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు అనుకున్నాడు, మరి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? యుద్ధానికి వెళ్ళాలంటే నేను దేవుణ్ణి అడగాలి కదా. ఏదో తనకున్న జ్ఞానం చేత ఆయన అడగాలనుకున్నాడు. సమూయేలు చచ్చిపోయాడు, ప్రవక్తలు అప్పుడు ఎవరూ లేరు. మరి ఏం చేయాలా? సౌలు దేవుణ్ణి ప్రార్థించాడు. ఆనాడు వారికి ఇశ్రాయేలు ప్రజల గద్దె ఉండేది కాబట్టి ఆ గద్దె దగ్గరికి వెళ్ళి, ఆ సన్నిధి దగ్గరికి వెళ్ళి, ఆ సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ దేవుడు అక్కడ దొరకలేదు, వీళ్ళకి మాట్లాడలేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే, సౌలే ఏ కర్ణపిశాచి సోదెగాండ్రుల దగ్గరికి వాళ్ళని పంపించేశాడో వాళ్ళ దగ్గరికి సౌలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శకునం చూపించుకున్నాడు. పలానా వాళ్ళని రప్పించుడు అన్నారు. రప్పించిన తర్వాత నాతో మాట్లాడు, నేను ఇలా కష్టంలో ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆ దయ్యం ఏం చెప్పిందంటే, ఇంక నువ్వు బ్రతుకు చచ్చిపోతావు అని చెప్పింది. నువ్వు నీ 3 కొడుకులు కూడా చచ్చిపోతారు, ఇక ఎవరు మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పింది. ఎందుకో తెలుసా? నువ్వు 2 పడవల మీద లేక 2 అంటే అస్థిరమైన జీవితాన్ని జీవించి సగం లోకం సగం దేవుడని జీవిస్తే దేవుడు నీకెందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయన నీకు దేవుడు సాయం చేయడు. నువ్వు బాగానే ఉంటావు, కొద్ది కాలం బాగుంటావు, కొన్ని సంవత్సరాలు బాగుంటావు. నువ్వెప్పటికీ అలా ఉండిపోకు. దేవుడు అంటాడు, ఎప్పటికీ అలా ఉంటావు అనుకోకు, ఇది అసంభవం. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, అందరూ మంచిగానే ఉంటాను, నేను బాగానే ఉంటాను అనుకుంటారు. దేవుడు నీకు కూడా ఒక అశుభకాలం పెట్టాడు. అనుకోని కాలంలో నీకు కూడా అపాయము హఠాత్తుగా నీ మీదకి వచ్చి పడుతుంది. ఆ రోజున నువ్వు ఎంత ఏడ్చి నువ్వు గోల పెట్టినా దేవుడు నీ ప్రార్థనే వినడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవించవలసిందే. ఇక
అందుకని ఏ రోజు మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అవకాశవాదిగా ఉండొద్దు. అవసరమైనప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు లోకము, ఇలాగ నువ్వు రెండిట్లో కొనసాగుతున్నావు అనుకో, బాగానే ఉంటుంది, కొంతకాలం బాగుంటుంది, రెండూ బాగానే ఉంటాయి. అటు సైడ్ వెళ్ళొచ్చు, ఇటు సైడ్ ఇడ్చి వెళ్ళిపోండు. ఈ రెండు వైపులు నువ్వు వెళ్తున్నప్పటికీ ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు ఈ రెండు కూడా నిన్ను వదిలేస్తారు. ఇటు దేవుడు నీతో ఉండడు, ఇటు దయ్యం కూడా నీతో ఉండదు. ఈ రెండు ఎప్పుడైతే నీకు దూరం అవుతున్నాయో, అర్థమైందా? ఈ రెండు నీకు ఎప్పుడైతే దూరం అవుతున్నారో నిజంగా నీకు నాశనము తప్పదు అంటాడు ఆయన. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒకే ఒక దాని మీద స్థిరంగా నిలబడు. నమ్మేవా? దేవుడిని నమ్ము, దేవుడి మీదే విశ్వాసించు. ప్రభువా, నువ్వే నా ఆధారం, నీవే నా నమ్మకము, ఇక నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని దేవుడి మీద ఆధారపడ్డావా? దేవుడు నిన్ను నీ లోకములో ఉన్నంత కాలము ఆయనే నిన్ను అన్ని విధాలుగా కాపాడుతాడు. దేవుడు కాపాడలేనిది ఏంటండి? దేవుడి కంటే గొప్పవారు ఎవరున్నారు ఈ భూమి మీద? అర్థమైందా? మన పిచ్చితనం కాకపోతే దేవుడి కంటే ఇంకేదో గొప్ప అనుకుంటున్నాం. అందుకని ఈరోజు అంటున్నాడు, నన్ను నమ్ము. లేదు, నన్ను కాకుండా లోకములో ఉన్న నువ్వు లోకం మాటే వినాలి అనుకుంటే సరే, వాళ్ళ మాటైనా విను, వాళ్ళ వైపైనా వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా జీవించు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఎలాగ తీర్పులోకి వస్తావు, ఆ రోజు నువ్వు చేసిన దాన్ని బట్టి శిక్షిస్తాను, ఆ రోజు. అంతే తప్ప నువ్వు రెండిటిని ఆధారం చేసుకోకు, రెండిటి మీద నువ్వు తలంపు పెట్టొద్దు, ఏదో ఒకదాని మీద. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నేను నిజంగా నీతో ఉన్నానా? నేను నీతో ఉంటే నా మీద నీకు నమ్మకం ఉందా? ఏమనంటే, నన్ను నా దేవుడు కాపాడుతాడు, ఈ లోకంలో నా అన్ని పరిస్థితుల నుంచి ఆయనే నన్ను రక్షించగలుగుతాడు, నాకు ఆయన ఉండగా నాకు భయం ఏంటని నువ్వు చెప్పగలుగుతావా? అదే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మేవు అంటే నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి కదా, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నన్ను బట్టి కూడా నీకు ధైర్యం లేదు అంటే ఇక నా బిడ్డ నువ్వు ఎలాగవుతావు? నా బిడ్డ అవ్వలేవు కదా. మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలిగినట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, లోకములో నీకు శ్రమ కలుగుతుంది, ఆయనను నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను ఉన్నాను కదా. నీకు రావు అని చెప్తలేదు నేను. లోకంలో నువ్వు జన్మించావు కాబట్టి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ శ్రమను అనుభవించాల. అయితే నీకొచ్చే లాభం ఏంటంటే, నేను నీతో ఉన్నాను, ధైర్యం తెచ్చుకో. నీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను నిన్ను కాపాడుతాను. అది నన్ను నమ్ము. యేసుప్రభువుని నమ్మాము అంటే ఏంటి నమ్మావు? అసలు ఆయన ఎవరని నమ్మావు? ఆయన ఏం చేస్తాడని నమ్ముకున్నావు, ఆయన ఏం చేయగలడని నమ్ముకున్నావు. అదే నీకు తెలియకపోతే ఇంకెలా నువ్వు ఆయన శక్తిని ఎరుగుతావు? ముందు ఆయన ఎవరు, ఆయన నీకు చేయగలడా చేయలేడా అది నువ్వు తెలుసుకోగలిగితే, అందుకని అంటాడు, నిజంగా నువ్వు యేసు ప్రభు యొక్క శక్తిని కానీ తెలుసుకోగలిగితే నీ జీవితంలో ఎప్పుడూ యేసు ప్రభువారిని వదలవు. ఆయన శక్తిని తెలుసుకోవాలి. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన నుంచి నువ్వు దూరం వెళ్ళవు. అంత గొప్పవాడు ఆయన. అందుకనే మనం ఆయన శక్తిని గుర్తించలేకపోతున్నాం, ఆయన శక్తిని ఎరగలేకపోతున్నాం. అందుకని చాలాసార్లు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు ఎక్కడి నుంచి మనకిస్తాడు అని మనం ఇలాంటి సాకులు చెప్తామే తప్ప దేవుడు చేయగలడు అనే నమ్మకం మాత్రం మనకు ఉండదు. అందుకని ఈ రోజు వరకు కూడా మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మనము లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి పరిగెడతాం ఒకటి, లేదా మన శక్తి మీద మనం ఆధారపడతాం. ఈ రెండు పనులు మనం చేస్తాం. మనకు శక్తి ఉంది కదా, మనకు బలం ఉంది, మనం ఏదైనా చేయగలం అని ఏదో ఒక రీతిగా మన సమస్యకు పరిష్కారం మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవుడు అంటాడు, నీ సమస్యకి పరిష్కారం నువ్వు చూసుకోవాలనుకున్నంతసేపు నేను నీ దగ్గరికి రాను.
నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకుంటాను అనుకున్నప్పుడు నేనెందుకు నీకు ఇంకా? నీ సమస్యలు పరిష్కరించగలిగిన వాడిని నేను అనుకున్నప్పుడు నా మీద నువ్వు ఆధారపడు. నన్ను నువ్వు నమ్మగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా సరే నేను పరిష్కరించగలను అని అన్నాడు. ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అని చెప్తానంట. సముద్రంలో ఆ కొండ వెలుబడిపోద్దట. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడవేయబడమంటే పడిపోద్దట. చూడండి ఎంత శక్తో. అంటే నీలో ఉన్న చిన్న విశ్వాసము, నువ్వు చెప్తే ఏది చెప్తే అది జరుగుతుంది. నేను ఒక్క మాట మీకు చెప్తాను. ఏంటంటే ఏలియా ఆహాబుతో కబురు పంపించాడు. ఆహాబు కబురు పంపించాడు, 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షమైనా మంచైనా పడదు అన్నాడు. అదే ఏలియా చేత మరలా దేవుడు అన్నాడు, ఏలియా 3.5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి భూమి మీద వర్షాన్ని నేను పంపించబోతున్నాను అన్నాడు. అయితే ఏలియా ఒక పోటీ పెట్టాడు. యెహోవాయే దేవుడా లేకపోతే బయలే దేవుడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు తెలుసుకోగలిగితే నిజంగా ఆ దేవుడినే మీరు నమ్మాలి అని పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో ఏలియా ప్రార్థన చేయించుండగా ఆకాశం అగ్ని వచ్చి ఆ దహన బలిని కట్టెలను ఆ సమస్తాన్ని బూడిద చేసి వెళ్ళిపోయింది. అప్పుడు యెహోషాపాతుతో చెప్పాడు, రాజా నీ నడుము కట్టుకొని నేను రథం ఎక్కి త్వరగా నువ్వు ఇంటికి పారిపో, త్వరగా ఇంటికి పారిపో. ఎందుకో తెలుసా? ప్రచండమైన వర్షం భూమి మీద పడబోతుంది అన్నాడు. ఏలియా చెప్పిన మాటను బట్టి ఆహాబు పరిగెత్తుకొని పోతున్నాడు రథం మీద. సరే, ఏలియా ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఏలియా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను పరిచారకుడైన ఎలీషా ఏలియా దగ్గరే ఉన్నాడు. ఈయన ప్రార్థన చేసుకున్న తర్వాత ఎలీషాని అడిగాడు ఎలీషా ఆ కొండ శిఖరం మీదకి ఎక్కి ఆ సముద్రములో నుంచి ఏదైనా ఒక మేఘముని కనపడుతుందేమో చూడు అన్నాడు. వెళ్ళాడు ఎలీషా, చూశాడు, అన్నాడు, అయ్యా మేఘమేమీ కనపడతా లేదు అన్నాడు. సరే, మళ్ళా రెండోసారి వెళ్ళమన్నాడు. రెండోసారి కూడా వెళ్ళాడు. ఏమైనా కనపడుతుందా అంటే లేదు అన్నాడు. మళ్ళీ మూడోసారి వెళ్ళమన్నాడు. అప్పుడు ఎలీషాకి కనిపించిందట, అరిచెయ్యంత మేఘం కనిపించిందట. ఎంత మేఘం? అరిచెయ్యంత మేఘం, ప్రచండమైన వర్షం పడుతుందంటారా? ఎలీషా అన్నాడట, అయ్యా అరిచెయ్యంత మేఘం కనపడుతుంది అన్నాడట. అప్పుడు అంటున్నాడు, ఎలీషా త్వరగా దిగి మనం పారిపోవాలా? మనం గాలి లేటు చేసామంటే వర్షానికి మనం దొరికిపోతాం, త్వరగా పరిగెత్తువన్నాడట. వీళ్ళిద్దరూ ఎంత పరిగెత్తారో తెలుసా? ఆహాబు యొక్క రథము కంటే వేగముగా ముందు పారిపోయారట. చూడండి ఆత్మ వీళ్ళని ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిందో. అరిచేయంత మేఘము వాళ్ళకి కనిపించగానే ఆ రోజు పడిందంత వర్షం, ఎంత పెద్ద వర్షం పడిందో. అది దేవుడు ఏం చేయగలడో తెలుసా? చిన్నదే కావచ్చు దేవుడు చేసేది, కానీ అది ఎంత పెద్ద కార్యాన్ని చేయగలుగుతుందో తెలుసా? అదే దేవుడు అంటున్నాడు, నేను చేసే కార్యాలు నీకు అర్థం కావు, అందుకన్నాడు నీ కంటికి కనబడవు, చెవుకు వినబడవు, నీ హృదయమునకు గోచరము కావు. అలాంటి కార్యాలు నేను చేస్తాను. ఎలా చేస్తాను అంటే ఏమీ లేనప్పుడు కూడా నేను చేయగలిగిన దేవుడిని. ఉంటే చేయగలిగిన దేవుని కాదు, ఉంటే అందరూ చేస్తారు, లేనప్పుడు చేయగలిగిన దేవుణ్ణి. నన్ను నమ్ము. నువ్వెప్పుడు కూడా నీ విశ్వాసం ఏంటో తెలుసా? నీ నమ్మకం ఎప్పుడు కూడా సడిలింపబడకూడదు, కదలకూడదు. మనం ఇల్లు కట్టినప్పుడు పునాది ఎలాగేస్తాం? అసలు కదలకూడదన్నమాట. పునాది కదిలిందా ఇల్లు పడిపోద్ది. అందుకని పునాది వేసేటప్పుడు ఎంత స్థిరంగా పునాది వేస్తామంటే, ఎలాంటి భూకంపం వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా మన పునాదిని మాత్రం కదిలించకూడదు. పునాది కదిలింది అంటే పడిపోద్ది ఇల్లు. అలాగా నీ విశ్వాసం అనేది పునాది లాంటిదన్నమాట. ఎన్ని సమస్యలు నీకు వచ్చినా విశ్వాసం మాత్రం కదలకూడదు. నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాల. ప్రభువు మీద నీకు అంత స్థిర విశ్వాసం ఉందనుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినట్టే పోతూ ఉంటాయి, వచ్చినట్టే పోతూ ఉంటాయి. నువ్వు నమ్మాలంతే దేవుణ్ణి, నువ్వు నమ్మాలంతే దేవుణ్ణి. నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అక్కర్లు, ఎన్ని అవసరతలు ఉన్నా,
నేను ఎప్పుడు కూడా ఎవరిని అడగడానికి కానీ ఎవరి దగ్గర చేయి చాపడానికి కానీ ప్రయత్నించేది. రెండవది, ఎంత సమస్య వచ్చినా కలవరపడ్డానికి ప్రయత్నించాను. సరే, ఎంతకాలం నా దేవుడు ఇన్ని పరిస్థితుల్లో కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను కాపాడలేడా? సరే చూస్తాను. ప్రభువా, ఇలాంటి సమస్య నా ముందు ఉంది, ఈ సమస్య నుంచి పరిష్కరించగలిగిన వాడు నువ్వు. నాకేంటి సమస్య? నాకు ముందు నడిచే దేవుడు నువ్వు, నా ముందు నువ్వు ఉన్నావు. నువ్వు నీ తర్వాతే నేను ఏదైనా భరించాలి. ముందు ఈ సమస్య నుంచి నువ్వుండగా నాకేంటి భయం చెప్పు. సరే, అది ఎంత సమస్య కానీ ఈ రోజు వరకు ఏ విషయంలో కూడా నేను భయపడడానికి ప్రయత్నించాను. వచ్చే సమస్యలు రాలేదంటారా? మీకంటే ఎక్కువ సమస్యలు వచ్చాయి నాకు. కానీ నేను ఎప్పుడూ కూడా అస్థిరమైన పరిస్థితిలో ఉండడానికి ప్రయత్నించలేదు. నా ఆధారం దేవుడు. ఇక దేవుడి మీదే నేను నమ్మకపోతే నన్ను ఎవరు విడిపించగలుగుతారు? నాకెవరు సహాయం చేయగలుగుతారు? ఈ పరిస్థితుల్లో కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఇక దేవుడే నా ఆధారము. ఇంకా ఆయన తప్ప నాకెవరు లేరు. ఇంకా ఆయన తప్ప నాకు ఆధారం లేనప్పుడు ఆయన మీద ఆధారపడకపోతే నేను ఎవరి మీద ఆధారపడతాను? ఎన్ని పరిస్థితులు వచ్చాయో, ఎన్ని సమస్యలు వచ్చాయో, కానీ ఏ సమస్య కూడా నన్ను ఏమీ చేయలేకపోయింది. ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలైనా సరే నన్ను కదిలించలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నా నమ్మకమే, నా ఆధారమే విశ్వాసం. నమ్మకం అంతే. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఒకటే చేశాను, నమ్ముతున్నాను అంతే. ప్రభువా, నువ్వు ఉన్నావు, ఇంకెందుకంటే నేనేం చేయలేదు. ఒకవేళ అలాంటి సమస్యలను భరించాలి అని నా మీద పంపించావనుకో, భరించడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ నేను ఆ సమస్యను భరించకుండా నువ్వు తప్పించగలుగుతాను అంటే ఆ సమస్య నుంచి నువ్వు తప్పించు, లేదా అది నా మీద నేను అనుభవించాలంటే అనుభవిస్తాను. నాకేంటి చెప్పు, ఏదైనా ఒకటే నాకు. నీ విశ్వాసం ఎలాగుండాలో తెలుసా? ఎప్పటికీ కదలకూడదు. నీ మీదకి ఎన్ని గాలులు వీచినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సమస్యల్ని ఎంత భయంకరంగా నిన్ను కొట్టినా నీ ఇల్లు నిలబడాలన్నమాట. నీ విశ్వాసం నిలిచి ఉండాలి. అందుకన్నాడు, బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని పునాది వేశాడు, బుద్ధిహీనుడు ఇసుకలో తన పునాదిని వేశాడు. వరదలు వచ్చాయి, గాలి వీచింది, ఆ ఇంటిని కొట్టింది, కానీ బండ మీద కట్టబడ్డ వల్ల ఇల్లు పడిపోలేదు, అది స్థిరంగా ఉందట. ఇసుక మీద కట్టిన ఇల్లు, గాలి వచ్చి వరదలు వచ్చింది, ఆ పునాది కదిలించబడింది, ఆ ఇల్లు పడిపోయింది. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ? యేసుప్రభువు అడుగుతున్నాడు, అసలు నీకు విశ్వాసం ఉందా? అది ఎక్కడుంది? అసలు యేసుప్రభువు తన శిష్యుల్ని అడిగారు, మీ విశ్వాసం ఎక్కడా? వాళ్ళ విశ్వాసం ఎక్కడుందట? ఎక్కడుంది వాళ్ళ విశ్వాసం? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం, నీ నమ్మకం అంతా ఎవరు? మనం అనుకుంటున్నాం, ఇంతవరకు నా భార్యే నన్ను కాపాడుతుందండి, లేకపోతే నా భర్తే నన్ను పోషిస్తున్నాడండి, నా తల్లిదండ్రులే నన్ను పోషిస్తున్నారండి, ఇంతవరకు నా వాడు నాకు తోడుకున్నారండి అని అనుకుంటున్నాం. మనం ఎంత పిచ్చోలువో తెలుసా? ఈ రోజు వరకు మనం ఎవరున్నారు అనుకుంటున్నాం? నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల నేను ఇప్పుడు దాకా ఉన్నాను అనుకుంటున్నావు. పిచ్చి. వీళ్ళెవ్వరి వల్ల లేవు. నువ్వు ఎవరి వల్ల ఉన్నావో తెలుసా? ఆ దేవుడు వల్ల. ఆయన ఉంటేనే నువ్వు ఉన్నావు, నువ్వైనా నేనైనా. ఆయన లేకుండా మనం ఎవరూ లేరు. అందుకని అంటాడు, ఎవరిని బట్టి నువ్వు ఇంతవరకు బ్రతుకున్నావో తెలుసా? దేవుణ్ణి బట్టి. అందుకనే దేవుడు అంటాడు, మీరు ఆయనను బట్టి బ్రతుకుచున్నారు, చలించుచున్నారు, ఆయన ఉనికిని కలిగి ఉన్నారు. ఆయన్ను బట్టి, దేవుణ్ణి బట్టే ఈ రోజు వరకు మనం భూమి మీద ఇంతవరకు బ్రతుకున్నామే తప్ప ఎవరిని బట్టి కాదు. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం, మన దృష్టి మనుషుల మీదకి మరలుస్తున్నాం కాబట్టి వాళ్ళ వల్లేనండి బాబు ఇప్పుడు దాకా మేము ఉన్నాము, లేకపోతే వీళ్ళ వల్ల మేము ఉన్నామండి, లేకపోతే ఈ పరిస్థితుల వల్ల మేము ఉన్నామండి. అర్థమైందా? నువ్వు ఎవరి వల్ల ఉండలేదు, దేవుడి వల్ల ఉన్నావు. అందుకని దేవుని నమ్మిన దేవుని ప్రజల్ని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు, ఆయన ఎప్పుడూ వినడాడు. ఇప్పటికైనా దేవుడి మీద విశ్వాసం ఉంచు. నువ్వు ఆయన నమ్ము. ఆ దేవుడే నిన్ను మరణం వరకు కాపాడగలిగిన వాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏది నీ మీదకి రానివాడైనా అంత కాపాడగలిగిన దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉన్నానా? నేను నీలో ఉంటే
నా శక్తి అంటే ఏంటో తెలుసుకోగలుగుతున్నావా? నా శక్తినిగా నువ్వు తెలుసుకోగలిగితే, నా శక్తి ఎంత గొప్పది అంటే శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవునినే. నా శక్తి ఎంత గొప్పది అంటే ఏమీ లేని సమయంలో ఇంత సృష్టిని చేశాను, అది దేవుడిని అంటేనే. మరి నీ చిన్న జీవితానికి, నీ బ్రతుక్కి నేను సాయం చేయలేనా? నేను నిన్ను కాపాడలేనా? నేను నిన్ను పోషించలేనా? ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నావు? అందుకనే దేవుడు ఇప్పటికైనా ఆ యేసుప్రభుని నన్ను నమ్ము, నన్ను నమ్ము. నిజంగా మనం దేవుడిని నమ్మగలిగితే ఆ దేవుడే మనల్ని పోషించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా శరీరములో నా రక్తములో పాలు పంపులు పొందే ముందుగా నువ్వు ఎలాగున్నావు? నేను నీతో ఉన్నానా? నువ్వు నాతో ఉన్నావా? నిజంగా నా మీద నీకు విశ్వాసం ఎంత ఉంది? నన్ను ఎలాగ నమ్మగలుగుతున్నావు? నువ్వు దేని మీద ఆధారపడుగుతున్నావు? నువ్వు దేని చేత నువ్వు బ్రతుకుతున్నావు? ఈరోజైనా పరీక్షించుకో. ఒకవేళ ఇంతవరకు ఇంకా నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకొని, నీ శరీరాన్ని ఆధారం చేసుకొని, ఇంకా ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? ఒకవేళ అలాగ బ్రతికితే నువ్వు శాపగ్రస్తుడివి. నిజమా? మీకు చూపించి చివరిగా ఈ మాట ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనమండి. 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. మర్చిపోకు, నీ హృదయము దేవుడి మీద నుంచి ఎప్పుడైతే తొలగిందో ఆ రోజు నుంచే నీకు నష్టము, శాపము పట్టుకుంటుంది. ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, శరీరాలను నీకు ఆధారం చేసుకోకు, లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకోకు. నీ ఆధారము దేవుడు. నువ్వు దేవుడిని ఆధారం చేసుకోగలిగితే నీ దేవుడు నీకు ఎప్పుడూ వదిలిపెట్టడు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నీకు ఆయన తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు శరీరాన్ని, మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నావా? ఒకవేళ అలాగైతే ఒకరోజు శాపగ్రస్తుడు అయిపోతావు. లేదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావా? నువ్వెప్పటికీ ఆశీర్వదించబడతావు. ఈ మాట కూడా చూపిస్తాను. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలాగుంటారో చూపిస్తాను. 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నువ్వెప్పుడూ పచ్చగానే ఉంటావు. యెహోవాను ఆశ్రయించిన వారు ఎప్పుడూ పచ్చగానే ఉంటారండి. అంటే చింత నొందరు, కాపు మానరు. ఎప్పుడు ఇలాగే ఉంటావు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మన బలలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? మన విశ్వాసం ఏమైపోతుంది? మన నమ్మకం ఎక్కడుంది? దేన్ని నమ్మగలుగుతున్నావు? కాబట్టి ప్రభువా నన్ను క్షమించు. నిజమే, నేను ఒక విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నీ బిడ్డను అనుకుంటున్నాను. కానీ నా ఆధారం అంతా ఏంటో తెలుసా? నువ్వు కాకుండా లోకాన్ని ఆధారం చేసుకున్నాను. ఈరోజు నా ఆధారం ఏంటంటే లోకములో ఉన్న వాటిని క్షమించు. నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నీ మీద విశ్వాసం కలిగిన వాడిగా బ్రతికేటట్లుగా నన్ను సిద్ధపరచు. నా విశ్వాసము, నా నమ్మకానికి ఆధారం నువ్వు. అందుకని ఎప్పుడు కూడా నా మనసు నీ మీద నుంచి తొలగిపోకున్నట్లుగా, అన్ని పరిస్థితుల్లో నిన్నే నమ్మేటట్లుగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనంగా ఒప్పుకుంటూ సరి చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందామండి. కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని మనంగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందాం.